ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ప్రాసెస్. అంటే చాలా ఈజీగా సులువుగా చేసుకునే ప్రొసీజర్. వాళ్ళు పని చేసుకుంటూ ఇంజెక్షన్స్ తీసుకోవడానికి వస్తుంటారు వాళ్ళ టైమింగ్ ప్రకారం. తర్వాత అది కాకుండా స్కానింగ్కి పిలిచినప్పుడు కూడా వాళ్ళకి అనుకూలమైన టైంకి వచ్చి స్కాన్స్ చేయించుకుంటారు. సో ఐవీఎఫ్ అనేది అంత కష్టమైన ప్రొసీజర్ వర్కింగ్ విమెన్కి కూడా కాదు. వాళ్ళు పని చేసుకుంటూ చేసుకోవచ్చు. కానీ అండాలు తీసిన రోజు లీవ్ పెట్టాలి. అది సాటర్డే వస్తుందా సండే వస్తుందా మన చేతుల్లో లేదు. ఫలానా టైం అంటే ఫలానా టైంకి ఖచ్చితంగా రావాలి. హెచ్సిజీ ఇంజెక్షన్ అన్నాను చూడండి, అది తీసుకున్నారంటే ఇంకా మీరు తప్పించుకునేది లేదు. ఖచ్చితంగా మీరు వచ్చి ఆ అండాలు బయటికి తీయించాలి. కొంచెం ఇటు అటు అయింది అనుకోండి ఇంజెక్షన్, పర్వాలేదు, కంగారు లేదు, మాకు చెప్పేస్తే చాలు. మేము ఆ ఎగ్స్ అండాలు బయటికి తీయడం కూడా ఇటు అటు చేసుకుంటాం. అంతేగాని తీసుకొని చాలా మంది చేస్తారండి, తీసుకొని ఏదో వేరే ఊరికి వెళ్ళిపోవడము, వాళ్ళు నాన్న చచ్చిపోయారని వెళ్ళిపోవడము, ఎన్నో కారణాల వల్ల అయినాయి అనుకోండి. బట్ ఏంటంటే అది మంచిది కాదు. ఆ అండాలన్నీ ఓవులేట్ అవుతాయి, అంటే అన్నీ విడుదలవుతాయి. ఐసీజీ ఇచ్చాక చాలా ప్రమాదం, ప్రాణభయం కూడా ఉంటుంది. సో ఆ 36 hours ఇంజెక్షన్ తీసుకుంటే అండాలు ఖచ్చితంగా తీయాలి. అండాలు తీసామా, పేషెంట్ని బయటికి తెచ్చామా, ఈ అండాలని వాడాలి అదే రోజు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కోడి గుడ్లులాగా కాదు, అది ఆ రోజే వాడాలి. సో ఒక 2-3 hours వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ భర్త కణాలు తీసుకొని వాటిలో వేయడం జరుగుతుంది. మన దగ్గర అయ్యే ప్రొసీజర్ని ఐవీఎఫ్ను ఇక్సీ, ఈ 2 ప్రొసీజర్స్ అంటారు. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. టూకీగా చెప్పాలంటే ఐవీఎఫ్లో అండాలని కణాలని వదిలేస్తారు ఒక పాత్రలో, పెట్రీ డిష్ అంటారే, సో దాంట్లో వదిలేస్తారు. కణమే మంచి కణమే అది చూసుకుంటూ లోపలికి వెళ్తుంది.